బాలమూరు జిల్లాలో వ్యవసాయాన్ని పడావు పెట్టింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనేనని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలైపల్లి సమీపంలో ఉన్న భీమా అంతర్భాగంలోని స్టేజ్ 1 నుంచి నీటిని ఎత్తిపోసే మోటార్లను ఆయన ప్రారంభించారు. భీమా స్టేజ్ 2 ద్వారా సుమారు 92,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నదని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోయినా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసిందన్నారు. రైతులకు కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమం చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని రోజుల నుంచి ఉందని మీరు 10 ఏళ్ళు చేయని పనులు ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు మీరు పట్టించుకొని పనులన్నీ కూడా ఈరోజు మేము పూర్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు చేయకపోను ఈరోజు మేము చేస్తుంటే చూసి ఓర్వలేక ఏదో రైతులను మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ప్రజలే నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వదలాలనో మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎప్పుడు రెగ్యులర్గా ప్రజల్లో ఉంటున్నాం. మీలాగా ఫామ్ హౌస్లలో ఉంటలేం. ఇక్కడ ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలనో చెప్పడానికి, చేయడానికి మాకు ఎప్పటికప్పుడు సమాచారం అధికారులు ఇస్తూ ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం.